ఇప్పుడు ఒక్కడు నిత్య జీవములోనికి వెళ్లకుండా ఏది ఆటంకముగా ఉన్నదంటే వాడి చెయ్యి శరీరములో ఒక భాగం. ఈ చెప్పింది ప్రభు అయిన యేసుక్రీస్తే, వేరే ఏ అపోస్తుడో ఎవరో చెప్పింది కాదు, ప్రభువే స్వయంగా చెప్పారు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తున్నది, నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు. అభ్యంతరాన్ని అనుమతించావంటే, నీకు వస్తున్న అభ్యంతరాన్ని నువ్వు కొనసాగించావంటే, దాన్ని అడ్డుకోకుండా నీవు నరకానికి వెళ్లాల్సిందే. అంటే నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు. దీనికి ప్రభు చెప్పిన సొల్యూషన్ ఏంటి? ఏ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందో ఆ చెయ్యి నరికేయి. అంటే నిత్య జీవాన్ని నుంచి నిన్ను ఏది దూరం చేస్తుందో దానిని కట్ చేసి పక్కన పడేయి. దేవుని వాక్యము చదవకుండా ఏది నీకు అభ్యంతరకరంగా ఉందో, దేవుని గురించి తెలుసుకోకుండా నీ శరీరంలో ఏది నిన్ను ఆటంకపరుస్తున్నదో దాన్ని కట్ చేసి, దాన్ని వేరు చేసి నీ నుంచి దూరపరచు. అప్పుడు నీవు నిత్య జీవాన్ని కోల్పో. చాలా మంది దేవుని సన్నిధికి వస్తా ఉంటే చాలా ఆటంకాలు వస్తాయి. ఆటంకంతో నువ్వు రాజీ పడ్డావంటే దేవుని సన్నిధికి రాలేవు. ఎండ గురించి భయపడితే దేవుని సన్నిధిలో నువ్వు ఉండలేవు. సో ఈ అభ్యంతరాలన్నీ కాళ్లతో చేతులతో చెప్పబడ్డాయి. సో వాటిని నీవు అంగీకరిస్తున్నావంటే నీవు నిత్య జీవాన్ని కోల్పోతున్నావు. కాబట్టి నీ శరీరమే నిత్య జీవాన్ని నీ నుంచి దూరం చేస్తున్నది. కాబట్టి నీ శరీరము జాగ్రత్త, అది దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. భక్తుల పరిశుద్ధుల శరీరాలు కూడా అలాగే పనిచేస్తాయి. దాని లక్షణమే అది. కనుక నేను దేవుని సన్నిధిలో ఉంటున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను దేవునికి లోబడుతున్నాను, కాబట్టి నా కన్ను బాగానే ఉంటుంది, నా చెయ్యి బాగానే ఉంటుంది, నా కాళ్ళు బాగానే ఉంటాయి, ఇవన్నీ కూడా దేవుని పరిశుద్ధపరుస్తాయి అని నువ్వు అనుకుంటే భ్రమే. నీ వాటిని వాచ్ చేయాలి. నా కన్ను ఏం చూస్తా ఉంది, నా చెయ్యి ఏం చేస్తా ఉంది, నా కాలు ఎటు నడిపిస్తా ఉంది, ఇది నా నిత్య జీవాన్ని నా నుంచి దూరం చేయటానిక? ఒకవేళ దూరం చేసేదైతే దాన్ని ఆపివేయి, దాన్ని నరికివేయి, దాన్ని పక్కకు నెట్టి.